చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణగౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం లక్ష్మీనారాయణ, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద మండల విద్యాధికారి పుష్పవేణి జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ గీతాలాపన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాలు ఎగురవేయడం జరిగిందని ఆయన తెలిపారు. జూన్ 2వ తేదీన ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన నుండి ఇప్పటి వరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ రాజ్ కుమార్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సౌజన్య, చిన్నశంకరంపేట మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజురెడ్డి, సానా సత్యనారాయణ, మనోజ్ కుమార్, సురేందర్ నాయక్, చిరంజీవితో పాటు వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనము దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రం కలలు కన్నందుకు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పరుచుకున్నాము. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనము మన ఇష్ట ప్రకారంగా మన వనరులు మనకు అన్నట్టుగా మనము మన రాష్ట్రాన్ని పాలించుకుంటూ మన జీవనాన్ని సాగిస్తున్నాం. కాబట్టి ఇటువంటి జూన్ 2కు ప్రతి నెల జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం ఈరోజు కూడా అదేవిధంగా శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన శంకరంపేట మండల ప్రజలకందరికీ చెప్తున్నాం సార్. సంతోషం. థ్యాంక్ యూ.